మనము సాధారణంగా పొట్ట సమస్యలు అంటే గ్యాసు, ఉబ్బరం లేదా అసిడిటీ వరకే అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే పొట్ట జీర్ణక్రియకే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పొట్ట బాగోలేకపోతే శరీరంలో ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇక్కడ పొట్టతో సంబంధం ఉన్న 5 వ్యాధులు ఉన్నాయి. వాటిలో 4వది ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఎదుర్కొంటున్న సమస్య. కానీ దానికి కూడా పొట్టతోనే సంబంధం ఉందని చాలా మందికి ఇంకా కూడా తెలియదు. ఇవాళ దీని గురించి తెలుసుకుందాం. మొదటిది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే ఉబ్బరము, గ్యాసు, మలబద్ధకం, వదులుగా మలం. ఇక రెండోది చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమా, సోరియాసిస్ లాంటివి అనమాట. మూడోది ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అంటే థైరాయిడ్, ఆర్థరైటిస్ లాంటివి. ఇక 4వది ముఖ్యమైనది మెదడుకు సంబంధించిన సమస్యలు, ఆందోళన, డిప్రెషను, బ్రెయిన్ ఫాగ్, అంటే మెదడు మసకబారటం. ఇక 5వది మెటబాలిక్ వ్యాధులు, డయాబెటీసు, ఫ్యాటీ లివరు, ఊబకాయం. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టంలో దాదాపు 70% పొట్టతో అనుసంధానం అయి ఉంటుంది. పొట్టలోని బ్యాక్టీరియా అసమతుల్యకు గురైనట్టయితే శరీరంలో ఎన్నో అవయవాలు ప్రభావితం అవుతాయి. సో గట్ హెల్త్ అంటే పొట్ట ఆరోగ్యమే శరీరం మొత్తం ఆరోగ్యం అన్నమాట. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. పెరుగు లేదా పులియబెట్టిన ఆహారాలు చేర్చండి. అల్ట్రా ప్రాసెస్ స్నాక్స్ని పూర్తిగా తగ్గించండి. ఒత్తిడిని నియంత్రించండి. అనవసరమైన యాంటీబయాటిక్స్ని నివారించండి. పొట్ట ఆరోగ్యం బాగుంటే చాలా సమస్యలు మెరుగుపడటం మొదలవుతాయి.